మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాచిపల్లి పాండు, సంజీవులు, ప్రధాన కార్యదర్శి కుమార్, కోశాధికారి భూమయ్య, మహిళా అధ్యక్షురాలు గంగా, కృష్ణ, సుధాకర్, స్వామిగౌడ్, చేగుట మండల అధ్యక్షులు రమాయంపేట రెడ్డి నాయక్, మాణిక్యం, శ్రీను, ఎల్లం, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. 4,000 రూపాయలు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4,016 రూపాయలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6,016 రూపాయలు కంపల్సరీ నేను గిట్లా ఇస్తా డిసెంబర్ 9వ తారీఖు నాడు అని చెప్పాడు. ఇప్పటి వరకు 1 year అయిపోతుంది. మనకు పింఛన్లు లేక మళ్ళీ ప్రతి నెల 25వ తారీఖు నాడు పింఛను వస్తుంది. కాబట్టి దీన్ని 5వ తారీఖు వరకే ఇస్తే బాగుంటుందని మేము ఇట్లా ప్రభుత్వానికి చెప్పగలుగుతున్నాము. ఎందుకనంటే దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా దివ్యాంగులకు పరిస్థితి ఆ ఉపాధి లేక చాలామంది ఇంటికాడనే ఉండి అమ్మకో నాన్నకో సేవ చేసుకుంటూ తన వృత్తి ఏందో తను పని చేసుకుంటూ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దివ్యాంగులకు పింఛను ఖచ్చితంగా పెంచాలి. ఎందుకనగా పరిస్థితులు అనుకూలంగా లేవు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఏంటంటే 6,000 పెన్షన్ ఇస్తామని ఎన్నికల హామీల్లో మాట ఇవ్వటం జరిగింది. కావున గద్దెనెక్కి 11 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ₹1 కూడా వికలాంగులకు అందటం లేదు. కావున దాన్ని వెంటనే అమలుపరచాలని వికలాంగుల డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్య విషయం ఏంటంటే ఇంకా అంత్యోదయ కార్డులు లేవు. అంత్యోదయ కార్డులు లేక కూడా ఎన్నో అవస్థలు పడుతున్నాము. మరియు మహిళలకు మహాలక్ష్మి పథకం పెట్టినట్టుగానే బస్సుల్లో కూడా ఫ్రీ బస్ సౌకర్యం వికలాంగులకు కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.